తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ఏమిటంటే ఆచార్య పరంపర అనేటువంటి ఒక పునాది, బలమైన పునాది ఉంది. ఆ ఆచార్యులు ఏం చేశారంటే ఇక్కడ అన్ని విధాలా కూడాను యాత్రికులకి భగవంతునికి భక్తి లభించడానికి కావలసినటువంటి విషయాలు వేసి అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళు పునాదులు. వాళ్ళని గనక మనం చక్కగా తెలుసుకున్నామంటే వాళ్ళు ఈ తిరుమల తిరుపతి ఎంత వైభవంగా రావడానికి ఎంత కష్టాలు పడ్డారు, ఎంత త్యాగాలు చేశారు అనేటువంటిది మనం గుర్తించగలిగామంటే చాలు, మన జన్మ ధన్యమైపోయింది. వాళ్ళని తెలుసుకుంటేనే మనం నిజంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్నట్టు. ఊరికనే ఇక్కడికి వచ్చేసామా ఏదో నివసిస్తున్నామంటే పుణ్యక్షేత్రంలో ఉన్నట్లు కాదు. ఈ పుణ్యక్షేత్రం యొక్క మహిమ చెవులతో వింటే గానీ పుణ్యక్షేత్రంలో ఉన్నట్టు. మనం వేలాది మంది యాత్రికులు వస్తారు, పుణ్యక్షేత్రం యొక్క మహిమ పూర్తిగా తెలియదు వాళ్ళకి. వచ్చామా, స్వామికి నమస్కారం చేసుకున్నామా, ఏదో కాస్తంత హుండీలో కానుకలు సమర్పించుకున్నామా, కాస్త తలనీలాలు సమర్పించుకున్నామా, వెళ్ళిపోయామా. కానీ భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఈ భగవంతుడు ఇక్కడ ఎంత వైభవంగా ఉంటున్నాడంటే దీని వెనకాల ఎంతమంది భక్తుల త్యాగం ఉంది, ఎవరా భక్తులు, వాళ్ళ చరిత్రలు ఏంటి, వాళ్ళు చేసినటువంటి సేవలు ఏమిటి, ఇవి ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు నిజంగా భగవంతునికి విలువ పెరుగుతుంది వాళ్ళ మనసుల్లో, వాళ్ళ హృదయాల్లో. 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు వారు ఉన్నటువంటి సమయంలో ఆ రామానుజాచార్యులు వారి శిష్యులు చేసినటువంటి సేవే మనం ఎప్పటికీ మరవలేనటువంటి, ఎప్పటికీ మరవలేము. శ్రీ సంప్రదాయంలో ఏమిటంటే 3 ముఖ్యమైనటువంటి క్షేత్రాలు. ఒకటి వచ్చి శ్రీరంగం, రెండవది వచ్చి కాంచీపురం, మూడవది వచ్చి తిరుపతి. శ్రీరంగాన్ని ఏమంటారంటే భోగ మండపం అంటారు, ఎందుకంటే అక్కడ స్వామికి నైవేద్యాలు అంటే చాలా ఇష్టం. మరి కాంచీపురాన్ని ఏమంటారంటే త్యాగ మండపం అంటారు, ఎందుకంటే అక్కడ స్వామికి త్యాగాలంటే చాలా ఇష్టం, కంచి వరదరాజస్వామికి. ఇకపోతే తిరుపతిని వచ్చి పుష్ప మండపం అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూలసేవ అంటే చాలా ఇష్టం. పూలసేవ అంటే ఇష్టము, ఆ పువ్వు లాంటి భక్తులంటే కూడా ఇష్టం. పువ్వు ఎప్పుడు కూడా సున్నితంగా ఉంటుంది. అలాంటి సున్నితమైనటువంటి హృదయం కలిగిన భక్తులంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టం అన్నమాట. అందుకని ఇది పుష్ప మండపం అని చెప్పంటారు. పుష్ప మండపం అనేటువంటి పేరైతే ఉంది, కానీ ఒకప్పుడులో భగవంతునికి అంతగా ఇక్కడ సేవలు జరగట్లేదు, వైభవంగా అర్చన ఏవి జరగట్లేదు. అందుకని రామానుజాచార్య ఎప్పుడు కూడా దాని గురించే పరితపిస్తూ ఉన్నారు అన్నమాట. నేను ఏ విధంగా నా యొక్క శిష్యులను పంపించి ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే యాత్రికులు కూడా వస్తే వాళ్ళంతా ఉదయాన్నే వస్తే కొండ మీదకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వెంటనే మళ్ళీ ఈ సమయానికల్లా దిగేసేవాళ్ళు అనమాట. సాయంత్రం 3-4 కల్లా దిగేసేవాడు. కారణం ఏంటంటే పైన ఏ వసతి లేదు, పైన క్రూర మృగాలు, దట్టమైనటువంటి అరణ్యం ఇలా ఉండేది. చివరికి పూజారులు కూడా ఉండేవాళ్ళు కాదు. సాయంకాలానికల్లా వాళ్ళు దిగేసేవాళ్ళు, గోవిందరాజస్వామి గుడికి వెళ్ళిపోయేవారు. అలాంటి సమయంలో రామానుజాచార్య ఏం చేశారంటే శ్రీరంగంలో ఒకసారి శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టుకొని తిరుమల గురించి, బాలాజీ గురించి చెప్తూ ఈ కలియుగంలో జనుల యొక్క పాపపూరితమైనటువంటి జీవితాల్లో కాస్తంత భక్తిని నింపి వాళ్ళ పాపాలన్నీ తొలగించేటువంటి ఈ కలియుగం భగవంతుడు వెంకటనాథుడు ఆయన తిరుమలలో ఉన్నాడు. కానీ ఆయనకి సేవ చేసేదానికి ఒక్కరు కూడా ఎవరు అక్కడ లేరు. ఎవరైనా ఒకరు అంకిత భావంతో వీళ్ళు అక్కడ సేవ చేస్తే తప్ప స్వామికి అక్కడ మంచి దివ్యంగా వైభవంగా పూజలు కానీ సేవలు కానీ జరిగే అవకాశం లేదు. మీలో ఎవరైనా సరే సిద్ధంగా ఉంటే చెప్పండి అని చెప్పేసి శిష్యులను ఉద్దేశించి అడిగాడు. వెంటనే వాళ్ళలో అనంతాచార్య అనే ఒక శిష్యుడు చేయి పైకెత్తి ఏమన్నాడంటే, గురుదేవ్ మీ అనుగ్రహం గనక ఉంటే, మీరు గనక ఆశీర్వాదం ఇస్తే నేను తిరుమల వెళ్తాను, వెళ్ళి అక్కడ భగవంతునికి ఏ సేవలు చేయాలో అన్నీ నేను చేస్తాను అని చెప్పేశాను. రామానుజాచార్య వెంటనే ఆయన ఏమన్నారంటే, నాయనా నువ్వు నిజంగా ధీరుడివి అని చెప్పాను. ఎందుకంటే అందరూ ఎందుకు వెనకాడుతున్నారు? దట్టమైనటువంటి అరణ్యంలో ఎక్కడ కూడా ఎవ్వరూ లేనటువంటి నిర్మానుష్య ప్రదేశంలో అక్కడ స్వామి కొండ మీద సేవలు చేయాలంటే ఎవరు చేస్తారు? అందుకే ఎవరు ముందుకు రావట్లేదు. కానీ అనంతాచార్య ముందుకు వచ్చాడు. గురుదేవ్ మీరు గనక అనుగ్రహిస్తే నేను కొండ మీదకి వెళ్ళి స్వామికి సేవ చేస్తానని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. వెంటనే రామానుజాచార్య హృదయం ద్రవించిపోయింది అన్నమాట. వెంటనే ఆదరంతో పిలిచి అనంతాచార్యని ఆలింగనం చేసుకుని, నాయనా నిజంగా గురువుని అర్థం చేసుకున్న శిష్యుడు అంటే నీవే, నిజంగా ధీరుడు అంటే నీవే, కాబట్టి నా ఆశీర్వాదం నువ్వు వెనకాలే వస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. అనంతాచార్య గృహస్థుడు. ఆయన భార్యను తీసుకుని శ్రీరంగం నుంచి బయలుదేరేశాడు. తిరుమలకు వచ్చాడు. తిరుమలకు వచ్చిన తర్వాత చూస్తే స్వామివారికి సేవ చేయడానికి కనీసం ఒక పువ్వు కూడా సరిగ్గా ఎక్కడ కనపడడం లేదు. మరి స్వామివారికి రోజు ఉదయం పూట అభిషేకం చేయాలన్నా, ఏదైనా అర్చన చేయాలన్నా ఆకాశగంగకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం, లేదా పాపనాశనానికి పోయి నీళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం. ఇవన్నీ ఆయన ఆలోచించాడు. సరే ఇదేమిటి తిరుమల పుష్ప మండపం, స్వామికి పూల సేవ అంటే చాలా ఇష్టం. మరి పూల సేవ చేయడానికి ఇక్కడ ఎవరు కూడాను సేవ చేసేవాళ్ళు లేరు, పూలు లేవు అని చెప్పి ఏం చేశారంటే ఆయనే పనిగట్టుకొని
కొన్ని పూల మొక్కలన్నీ కూడాను తెప్పించుకొని కొండ మీద ఒక పెద్ద పూల తోట ఏర్పాటు చేశాడు. ఒక మంచి పూల ఉద్యానవనం. దానికి గురువుగారి యొక్క పేరు మీదుగా రామానుజ ఉద్యానవనం అని చెప్పి పేరు పెట్టారు. శిష్యుడు అంటే ఎప్పుడు కూడా ఏంటంటే తాను చేసే ప్రతి పనిలో కూడా గురువు యొక్క అనుగ్రహాన్నే చూస్తాడనమాట. ఆయన మంచి తోట కట్టి తన పేరు పెట్టుకోలేదు, అనంతాచార్య ఉద్యానవనం అని పెట్టుకోలేదు, గురువు గారి యొక్క పేరు పెట్టుకున్నాడు, రామానుజ ఉద్యానవనం అని చెప్పి. సరే, రోజు కూడా నేను చేస్తున్నాడంటే ఆ తోటలో చక్కగా పూలన్నీ కోసి స్వామివారికి మంచి మాలల్లి అర్పిస్తూ ఉన్నాడు. సరే, ఆయనకి అర్థమైంది అభిషేకానికి రోజు పొద్దున్నే ఆకాశంగా పాపనాశనానికి పోయి నీళ్లు తేవడం అంటే అరణ్యంలో చాలా కష్టం అర్థమైపోయింది. మరి కోనేరులో నీళ్లు మనం తేవడానికి లేదు కదా, అది అందరూ భక్తులు స్నానం చేసేది కదా, అందులో నీరు స్వామి అభిషేకానికి మనం ఉపయోగించలేం కదా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సరే ఇలా కాదు, ఇది మనమై భగవంతుడికంటూ ఒక ప్రత్యేకంగా ఒక చిన్న కోనేరు మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుని ఆయన భార్య ఇద్దరు కూడా కలిసి వాళ్ళు ఏదో ఒక రోజున స్వామికి ఒక మంచి కోనేరు మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకొని ఒక మంచి రోజు చూసుకునేసి ఒక మంచి పౌర్ణమి నాడు చూసుకుని వాళ్ళు ప్రారంభించారు. పొద్దున్నే లేచిన తర్వాత అనంతాచార్య ఏం చేశారంటే ఒక గడ్డపార తీసుకొని ఒక మంచి గుడికి వెనకాల ఒక మంచి ప్రదేశం చూసుకుని అక్కడ తవ్వడం మొదలు పెట్టాడు. ఆయన ఇంటికి దగ్గరలో తవ్వుతూ ఉన్నాడు. సరే, ఆయన గడ్డపారతో మట్టి అంతా కూడా తవ్వి తట్టులో వేసి భార్యకి ఇస్తున్నాడు. భార్య ఏం చేస్తుందనంటే ఆ తట్టు తీసుకెళ్లి దూరంగా ఎక్కడ మట్టి పారేయాలి అక్కడ పారేసి వస్తుంది. ఇలా అనేక పర్యాయాలు జరుగుతుంది. భక్తుడు కష్టపడితే చూస్తూ ఊరుకుంటాడే భగవంతుడు, ఆయన ఊరుకోడు. వెంటనే భగవంతుడు ఏం చేశాడంటే, ఎట్లయినా నా భక్తుడికి నేను ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పి ఆయన చిన్న బ్రాహ్మణ బాలుడు రూపంలో అనంతాచార్య దగ్గరికి వచ్చాడు అన్నమాట. వచ్చి, స్వామి, మరి మీరు ఏదో కష్టపడుతున్నారు, చూస్తే పెద్దవారు, ఏదో కాస్త సేవ ఇప్పిస్తే నేను కూడా చేస్తాను అని చెప్పి. ఇదేమిటంటే భక్తుడికి భగవంతునికి మధ్య ఎప్పుడు ఈ పోటీ ఉంటుంది. ఏమి భక్తుడేమో నేనెలా భగవంతుని సేవించాలి అని చెప్పేసి ప్రాకులాడుతూ ఉంటాడు, భగవంతుడేమో నా భక్తుడికి నేను ఏ విధంగా సహాయం చేయాలని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ పోటీ ఉంటుంది ఎప్పుడు కూడా. భగవంతుడు భక్తుడితో అంతగా ప్రతిస్పందిస్తాడు. ఎవరా భక్తుడు? నిస్వార్థ భావంతో నాకంటూ ఏమీ వద్దు, స్వామికి అన్నీ కూడా అర్పించాలనే ఉద్దేశంతో ఏ భక్తుడు అయితే సేవ చేస్తాడో అలాంటి భక్తుడితో భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. తిలకం పెట్టుకుని కంటిమాల వేసుకొని ఒక వైష్ణవ దుస్తులు వేసుకోగానే భక్తుడు అనేటువంటిది కాదు. సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం అన్నారు. సర్వాత్మన అంటే మనస వాచ కర్మణ అన్ని విధాలు ఎవడైతే భగవంతునికి శరణాగతి పొందుతాడో అతడు నిజమైన భక్తులని పిలువబడతాడు. అనంతాచార్య ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు స్వయంగా వచ్చి బాలుడు రూపంలో అడుగుతున్నాడు అనమాట. స్వామి, ఏదైనా మీ సేవ ఇవ్వండి, చేస్తాను అని చెప్పి. అనంతాచార్య ఏమన్నారంటే, అరే నాయనా, ఎన్నో 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 లక్షల కోట్ల సంవత్సరాలు ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ 14 భువన భాండాల్లో తిరిగినటువంటి జీవుడికి ఇన్నాళ్ళకి భగవంతుడి సేవ ప్రాప్తమైంది. ఇప్పుడు నేను భగవంతుడి సేవ చేస్తున్నాను, దయచేసి నన్ను కదిలించొద్దు, కలత పెట్టొద్దు, నా సేవ నన్ను చేసుకుని అని. ఈ అబ్బాయి ఏమన్నాడంటే, అలా కాదయ్యా, చూస్తే పెద్దవాడివి, చాలా కష్టపడుతున్నావు, నీవు పడే కష్టాన్ని ఏదో నేనేం కాదంటలేదు, మంచి సేవ భగవంతుని చేస్తున్నావు, కొద్దిగా నాకు కూడా ఇస్తే నీకు కూడా ఒక సహాయం అడుగుతుంది కదా, కొంచెం నాకు కూడా ఇస్తే అది నీకు సహాయం అవుతుంది కదా, ఏదో అడుగుతున్నాను, సహాయం కావాలని అడుగుతున్నాను, ఇస్తే మంచిది అన్నాడు. అప్పుడే ఉన్నాడు అనంతాచార్య అంటే, బాబు, నా సేవ అనేది నా ప్రాణంతో సమానం. ఈ భగవంతుడి సేవ నేను గనక నీకు ఇచ్చాను అనుకో, నా ప్రాణాన్ని నువ్వు తీసుకున్నట్లయితే, నా ప్రాణం తీసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, గుడికి సంబంధించి దేవుడికి సంబంధించి ఏదైనా ఒక సేవ చేయడానికి ముందుకు రండి అని అంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించి వస్తున్నారు. మరి అనంతాచార్య ఏమన్నాడు, నాకు సేవ దొరికింది, నేను ఇది ఎవరికి ఇవ్వను అంటున్నాడు. ఆయన భావంలో వ్యత్యాసం ఎంత ఉందో చూడండి. భగవంతుడి సేవ జన్మ జన్మలకి దొరకనటువంటిది ఇన్నాళ్ళకి దొరికింది, ఇది నేను ఎవరికి ఇచ్చేది లేదంటున్నాడు ఆయన. ఆ భావం అందరికీ రాదు. అది సాధన తీవ్రంగా చేసిన వాడికి, గురువు అనుగ్రహం పూర్తిగా ఉన్నవాడికి వస్తుంది. ఆయన గురువు అనుగ్రహం ఉంది కాబట్టే అడవిలో అన్ని కష్టాలు పడ్డానికి కూడా సిద్ధమై తిరుమలకు వచ్చేసాడు. ఆయన శ్రీరంగంలో సౌకర్యంగా ఉండొచ్చు కదా, గురువు సాన్నిధ్యంలో శిష్యులంతా ఉంటారు, గుడి ఉంది, మంచి ప్రసాదం ఉంది, మంచి ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి ఆయనకి. అన్ని కాదు అని చెప్పేసి గురువు ఆజ్ఞ కోసం ఇక్కడికి వచ్చేసాడు. అలా వచ్చేటువంటి వాడికి, గురువు కోసం ఆ విధమైన కష్టం పడేటువంటి వాడికి అతనికి ఉంటుంది ఏమిటి, శుద్ధమైనటువంటి అంతరంగంతో భగవంతునికి సేవ చేసేటి. అందుకని అనంతాచార్య ఏమన్నారంటే, నా సేవ నా ప్రాణం నాయన, నీకు ఈ సేవ కనుక ఇస్తే నా ప్రాణం ఇచ్చినట్లే, దయచేసి నేను నీకు ఇవ్వలేనని. భగవంతుడే ఇతను కదిలించి ఉపయోగం లేదురా నాయన అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, సరే స్వామి, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం అంటే ఏం దూరంగా వెళ్ళిపోలేదు, భార్య దగ్గరికి వెళ్ళాడు. అనంతాచార్య భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా,
నువ్వు చూస్తేనేమో గర్భిణీతో ఉన్నావు, నువ్వు మరి ఇంత కష్టపడుతున్నావు, మట్టి తట్లన్నీ మోస్తున్నావు, ఇలా మోస్తే కష్టం కదమ్మా, నాకివ్వు, నేను చేస్తాను అని. ఆమె చెప్పింది, నాయన ఇప్పుడే నా భర్త నేను కాదు అని చెప్పి తిరస్కరించాడు కదా, మళ్ళీ నేను వచ్చి నీకు ఈ సేవ ఇవ్వడం జరిగిందంటే కష్టం అవుతుంది, నా భర్త కూడా దాన్ని ఇష్టపడాడు, కాబట్టి ఏమనుకోవద్దు, కష్టమని, నా భర్తకి ఇష్టం లేని పని నేను చేయను అని చెప్పేశాను. దానికి అనంతాచార్య భార్యతో భగవంతుడు ఏమంటాడంటే, తల్లి గర్భిణిగా ఉన్నావు, బిడ్డకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, ఇంత పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉంటే దయచేసి నా మాట విని నీవు ఏం చేస్తావంటే, నీ భర్త చూస్తున్నంత లెక్క కూడా నువ్వే మట్టి తట్ట తీసుకుని రా. ఒకసారి నీ భర్త కనుమరుగు అవగానే చెట్టు పక్కన నేను ఉంచుంటాను, నీ మట్టి తట్ట నాకు అందించు, ఎక్కడ పారేయాలో మట్టి తట్టలో ఉన్న మట్టిని అక్కడ పారేసి నేను మళ్ళీ ఖాళీ మట్టి తట్ట నీ చేతికిస్తాను, నువ్వు నీ భర్త దగ్గరికి తీసుకుని వెళ్ళు. సరే, ఈ విధంగా ఉండేసరికి ఏమైందంటే ఇదేదో ఆలోచన బాగానే ఉన్నట్టుంది అని చెప్పేసి అనుకుని ఆమె ఏం చేసిందంటే, సరే అలానే చేద్దాం బాబు అని చెప్పాను. అనంతాచారి గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో వేస్తున్నాడు. ఆ గంపల మట్టి అంతా కూడా భార్య తీసుకొచ్చి చెట్టు పక్కన ఈ బాబుకి ఇస్తోంది. ఈ బాబు ఆ మట్టి తట్టను తీసుకెళ్ళి ఎక్కడ పారేయాలో అక్కడ మట్టి పారేసి ఖాళీ గంప తీసుకొచ్చి ఆమె చేతికి ఇస్తున్నాడు. 2-3 సార్లు జరిగేసరికి అనంతాచారికి అనుమానం వచ్చింది. వెంటనే అడిగాడు అనమాట, ఏమోయ్, గర్భిణితో ఉన్న స్త్రీవి నువ్వు ఇంత వేగంగా నడవలేవు కదా, నేను గమనిస్తున్నాను, నేను అలా మట్టి తట్టు ఇచ్చానో లేదో మళ్ళీ మట్టి తట్టు ఖాళీది నాకు వచ్చేస్తోంది, ఇంత వేగంగా ఎట్లా తీస్తున్నావు, కారణం ఏంటి చెప్పుకున్నాడు. వెంటనే అప్పుడు ఆమె భయపడిపోయి ఉన్న నిజం కక్కేసింది. ఆ పిల్లవాడు మోస్తున్నాడు మట్టి తట్ట అని చెప్పి. అనంతాచారికి చాలా కోపం వచ్చింది. ఎవరయ్యా ఈ పిల్లోడు, భగవంతుని యొక్క సేవ లభించక నాకు లభిస్తే ఈ సేవ నా దగ్గర నుంచి ఇతను లాక్కుంటున్నాడు, నేను దీన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి వెంటనే గడ్డబార తీసుకుని అలానే పరిగెత్తాడు. ఈ పిల్లవాడికి ఏం తెలియక ఇతను చెట్టు చాటు నుంచి చూస్తున్నాడు, ఇంకా మట్టి తట్ట వస్తుందిలే అని చెప్పి. మట్టి తట్ట రాలేదు, పాడు లేదు. అనంతాచార్య పెద్ద గడ్డబార తీసుకొని వచ్చేస్తున్నాడు. సరే, అనంతాచార్య గడ్డబార తీసుకొని రావడం చూసి వెంటనే పిల్లవాడు పరిగెత్తడం మొదలుపెట్టి పరిగెత్తి ఒక చెట్టు ఎక్కేశాడు. అనంతాచార్య చెట్టు కింద నిలబడి దిగుతావా లేదా అని చెప్పేసి. ఆ పిల్లవాడు అన్నాడు, నా బంగారపు ఈ కర్ణకుండలాలు, అదేనే నా బంగారపు ధోతి అంతా నీకు ఇచ్చేస్తాను స్వామి, నన్ను వదిలేసి అని చెప్పి. సరే వదులుతానులే, ముందు నువ్వు కిందకి దిగి చెప్తాను. సరే, నేను కిందకి దిగుతాడో లేదో వెంటనే మళ్ళీ గడ్డపార తీసుకుంటాను అనుకుంటాడు. సరే, ఈ పిల్లవాడు పరిగెత్తి వెళ్తుంటే అనంతాచార్య ఏం చేస్తాడు, ఈ పిల్లవాడిని ఏదో విధంగా కాస్త భయపెట్టి ఆపుదామని చెప్పేసి గడ్డపార ఇసిరేస్తాడు. పిల్లవాడికి తగిలేటట్లు ఇసిరేయడు, ముందు విసిరేస్తాడు. కానీ అప్పటికి పిల్లవాడు వేగంగా ముందుకు వెళ్ళిపోతాడు కాబట్టి అతని గడ్డానికి గట్టిగా రాసుకొని ఆ గడ్డపార అవతలకు వెళ్ళిపడుతుంది. ఆయన పిల్లవాడు ఆగకుండా మందిరంలోనికి వెళ్ళిపోతాడు అనమాట. మందిరంలోకి వెళ్ళిపోయేసేసి తలుపులు మూసేసుకుని, మహద్వారం తలుపులు, గర్భగుడి తలుపులు మూసేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అనంతాచార్య గర్భగుడి దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి గర్భగుడి తలుపులు గట్టిగా తట్టి చూస్తే తలుపులు తెరుచుకోవడం లేదు. సరే, అక్కడే కూర్చుంటాడు. ఇంతలో పూజారులందరూ వస్తారు. ఏం స్వామి, ఇలా ఒక పిల్లవాడు నా దగ్గర నుంచి నా సేవను దొంగిలించాడు, ఆ పిల్లవాడు ఈ లోపల ఉన్నాడు, అతను ఏ విధంగానే ఈరోజు పట్టుకొని బంధించి శిక్షించాలి నేను అని చెప్పేసి అంటాడు. సరే రండి, అందరం ప్రయత్నిద్దామని చెప్పేసి అందరూ కలిసి గట్టిగా చేతులు పట్టి బలంగా తలుపులు దోస్తే తలుపులు తెరుచుకుంటాయి. గర్భగుడి తలుపులు తెరుచుకుంటాయి. తెరుచుకోగానే ఎదురుగా ఆ దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆ దివ్యమంగళ స్వరూపుడు ఆయన దర్శనమిచ్చాడు. పిల్లవాడు ఎవరు లేరు అక్కడ. ఆశ్చర్యం ఏంటంటే భగవంతుని యొక్క ఆ దివ్యమంగళ స్వరూపం నుంచి గడ్డం ప్రాంతంలో రక్తం వస్తుంది. అప్పుడు అర్థమైంది అనంతాచారికి, వచ్చినటువంటి బాలుడు ఎవరో కాదు, బాలాజీ అని చెప్పారు. బాలాజీ అంటే బాలకృష్ణ. చాలా బాధపడిపోయి పాదాలపైన పడి పరిపరి విధాలా ప్రార్థించి, స్వామి నన్ను క్షమించండి, మీరని చెప్పి తెలియక నేను మీకు ఎంతో గొప్ప ఉపకారం చేసేసాను, ఇది చాలా గొప్ప అపచారం, ఇది నన్ను క్షమించండి అని ప్రార్థించినా కానీ రక్తం అలానే కారుతుంది. అప్పుడు వెంటనే లేచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి కర్పూరము, కొన్ని వనమూలికలన్నీ కూడా రంగరించి ఆ లేపనాన్ని తీసుకొచ్చి గడ్డానికి అద్దాడు. ఎప్పుడైతే అద్దాడో రక్తం ఆగిపోయింది. రక్తం ఆగిపోయిన తర్వాత స్వామి మాట్లాడారు. ఏమన్నారంటే, హే అనంత, అప్పుడెప్పుడో చిన్నప్పుడు యశోదమ్మ చేతిలో నేను దెబ్బలు తిన్నాను. యశోదమ్మ ఎన్నిసార్లు నన్ను కొట్టింది, కానీ ఏ ఒక్క రోజు నా దగ్గర రక్తం కళ్ళ చూసేటట్లుగా నన్ను ఎప్పుడు కొట్టలేదు. నన్ను తిట్టింది, కొట్టింది అన్నీ అయినాయి. యశోదమ్మ చేతిలో ఏంటి, ఇంకా పెద్ద గోపికల చేతులు, అందరి చేతిలో దెబ్బలు తిన్నాను నేను. కానీ ఎవరు కూడా ఈ విధంగా రక్తం వచ్చే విధంగా నన్ను కొట్టిన వాళ్ళు ఎవరు లేరయ్యా. మొట్టమొదటిసారి నువ్వే నన్ను రక్తం వచ్చేలా కొట్టావు. నువ్వు ఏమిటి నాకు ఏమిటో, ఇదేదో నాకు చూస్తుంటే వ్యవహారం ఎలా ఉందంటే కలియుగం యొక్క ప్రభావం ఏమనిపిస్తుంది. నేను ఇక్కడికి మొట్టమొదట నేను ఇక్కడ ఈ తిరుమల కొండలోకి వచ్చి రాగానే పుట్టలో కొలువున్నాను. పుట్టలో కొలువున్నప్పుడు ఆ గొల్లవాడు వచ్చి గొడ్డలతో కొట్టాడు, నుదురు మీద కొట్టాడు.
అప్పుడు రక్తం వచ్చింది. ఇప్పుడు నువ్వు వచ్చి ఏదో పాపం భక్తుడు కష్టపడుతున్నాడు కదా, కాస్త సహాయం చేద్దామని చెప్పేసి నేను వచ్చి అడిగితే ఈ విధంగా గడ్డపార పెట్టి నా గడ్డం పగలు కొట్టావు. మీ కలియుగం ప్రభావం చాలా ఎక్కువగా ఉందే. అయినప్పటికీ కూడా నాకు ఆ యశోదమ్మ చేతిలో తన్నులు తింటే ఎంత ఆనందం కలిగిందో, ఈరోజు నువ్వు గడ్డపారతో ఈ విధంగా నన్ను దండించడం వల్ల నాకు అంతే ఆనందం కలిగింది అని చెప్పాడు. అనంతాచారి చాలా సిగ్గుపడిపోతాడు. స్వామి అంత మాట అనకండి, ఈ ద్రోహిని దోషిని నేను, ఈ అపరాధిని నేను, నన్ను క్షమించండి అంటే, లేదు లేదయ్యా, నీ సేవాభావంలో ఉన్నటువంటి ఆ పట్టుదల, సేవా నిరతి అన్నీ నేను ఈరోజు చూడగలిగాను ఈ దెబ్బ వల్ల. కాబట్టి నా భక్తుల యొక్క సేవా నిరతి ఎటువంటిది, నా భక్తులు నా పట్ల ఎంత గొప్ప సేవాభావాన్ని కలిగి ఉంటారనేటువంటిది కలియుగాంతం వరకు నేను వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి చూపించడం కోసం అని చెప్పి ఈ రోజు నుంచి కూడా నా అలంకారంలో ఈ గడ్డం ప్రాంతంలో ఈ కర్పూరం అద్దవలసిందే, ఇది నా యొక్క ఆజ్ఞ, శాశ్వతమైనటువంటి ఆజ్ఞ అని చెప్పి స్వామివారు చెప్పారు. ఆ రోజు నుంచి పూజారులు ఏం చేస్తున్నారంటే స్వామికి అలంకారంలో ఈ గడ్డం దగ్గర కర్పూరం అద్దుతూ ఉన్నారన్నమాట. ఆ కర్పూరం అద్దడం వల్ల అర్థం ఏంటి, అనంతాచార్య ఆయన భగవంతుణ్ణి సేవించాలనేటువంటి పట్టుదలతో ఆ భగవంతుడే వస్తే కూడాను పట్టించుకోకుండా గడ్డపారుతో ఏ విధంగా గడ్డం పగలగొట్టాడు అనేటువంటిది భక్తులందరూ కూడా చూసి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భగవంతుడు ఎంత దయామయుడు, తన భక్తుల చేతుల్లో చివరికి దెబ్బలు తింటా కూడా సిద్ధమయ్యి తన భక్తులకి సహాయం చేయడానికి వెళుతున్నాడు. మనమంతా ఏమంటున్నాం, భగవంతుని రక్షించమని కోరుకుంటున్నాం కదా, హే గోవింద పాహిమాం రక్షమాం అంటున్నాం కదా, వినా వెంకటేశో అని చెప్పేసి అంటున్నాం కదా. మరి ఆ భగవంతుడు నిన్ను రక్షించడానికి గాను నువ్వు ఆయనకి ఎటువంటి సేవ చేయాలి, ఎంత గొప్ప సేవ చేసేటువంటి వాడు అయి ఉండాలి అని చెప్పి తెలియజేయడానికే ఆ కర్పూర లేపనం అన్నమాట. అందుకని ఈరోజు కూడా మనం స్వామి దర్శనానికి వెళ్తే ఆ ముఖద్వారంలో పైన మీరు చూస్తే వెళ్ళేటప్పుడు కుడివైపున పైన అనంతాచారి ఉపయోగించినటువంటి ఆ గడ్డపార ఈరోజు కూడా మనం చూడొచ్చు, పైన తగిలించి ఉంచారు, మహద్వారం దగ్గర ఉంటుంది. లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటే ఆ కర్పూరంతో అద్దినటువంటి లేపనం చూడొచ్చు. భగవంతుడు భక్తుల దగ్గర నుంచి అంత సేవా నిరతిని కానీ లేకపోతే ఆ పట్టుదలను కానీ ఆ విధంగా పరీక్షిస్తారు. ఇది భగవంతుడికి ఉండేటువంటి విశిష్టత, భక్తునికి ఉండేటువంటిది మంచి లక్షణం. ఈ విధంగా అనంతాచారి అక్కడ ఆ కోనేరు కట్టేశాడు. కోనేరు కట్టిన తర్వాత ఆ కోనేరుకి అప్పుడు కూడా ఏం చేశాడు, మళ్ళీ రామానుజ పుష్కరిణి అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. గురువుగారి పేరే పెట్టుకున్నాడు. మళ్ళీ కూడా గురువుగారి పేరు పెట్టుకొని గురువుగారి కబురు పంపించాడు. ఏమని, గురుదేవ్ ఈ విధంగా ఒక మంచి ఉద్యానవనం కట్టాను, ఒక మంచి పుష్కరిణి ఏర్పాటు చేశాను స్వామి సేవలకి, స్వామి సేవలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయని చెప్పి కబురు పంపించాడు. కబురు పంపించిన తర్వాత గురువుగారు కూడా ఎంతో సంతోషపడ్డారు. ఇది ఇలా జరిగిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత అనంతాచారికి అడవిలో ఆ క్రూర మృగాల అరుపులు రాత్రులంతా, ఉదయం చూస్తే ఎక్కడ కూడా సరైన సౌకర్యం లేదు, కష్టపడుతున్నారు ఆయన. ఒకసారి ఏమనిపించిందంటే ఆయనకి, ఇక్కడ ఉండి ఇంత సేవ చేసి కూడా బాగా కష్టం అనిపిస్తుంది కదా, ఈ కష్టంలో ఇక్కడ ఉండి సేవ చేసే బదులు అదేదో ఆ శ్రీరంగం వెళ్ళిపోయి రామానుజాచార్యుల వారి పాదాలపైన పడి, మహాప్రభు నేను అక్కడ ఉండలేకపోతున్నాను, ఆ అరణ్యంలో ఆ వన్యమృగాల మధ్య నా వల్ల కావడం లేదు, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి అక్కడే వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోతే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాడు. అలా అనుకుని ఏం చేశాడంటే ఒక రోజున అనంతాచార్య భార్యతో చెప్పేశాడు. ఏమన్నాడంటే, ఏమోయ్ మరి పెట్టేవాడు అన్నీ కూడా సర్దేశాయి, ఇంకా మనం తెల్లారికి బయలుదేరిపోతాము, మనకి ఈ తిరుమల వద్దు, ఈ స్వామి సేవలు వద్దు, ఇక్కడ మనం ఉండనులేము, బయలుదేరేసేస్తామని చెప్పి. ఆమంది, ఆహా ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారండి, నాకు తెలిసి మన జీవితంలో మీరు మొట్టమొదటిసారి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు. అనిన తర్వాత సరే ఆ రోజు రాత్రి నిద్రపోయారు వాళ్ళు. స్వామి వచ్చాడు స్వప్నంలోకి. వచ్చిన తర్వాత అనంతాచార్యతో అడిగారనమాట, ఏనాయనా అనంత, ఇన్నాళ్ళు మనం కలిసిమెలిసి ఉన్నాం కదా, నువ్వు సేవలు చేస్తూ ఉన్నావు, నేను సేవలు తీసుకుంటూ ఉన్నాను, మన మధ్య ఇంత అన్యోన్యత ఉంది కదా, ఈరోజు నన్ను ఒక్కడనే ఈ అడవిలో వదిలేసి వెళ్ళిపోతానికి నీకు మనసు ఎట్లా వస్తుందయ్యా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మరి నాకు ఈ పూల సేవ చేసేవాడు ఎవడున్నాడు? పొద్దున్నే లేచి నన్ను పలకరించేవాడు ఎవరున్నారు? నన్ను ఈ అరణ్యంలో ఈ క్రూర మృగాల మధ్య నువ్వు ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోతావా? నీకు ఇష్టంగానే ఉంది, అది నిజంగా నీ మనసుకు అది నచ్చుతుందా అని చెప్పి భగవంతుడు గుచ్చి గుచ్చి అడిగేస్తాడు. అడిగేసరికి అనంతాచారికి, అయ్యో లేదు స్వామి, లేదు స్వామి, నువ్వు నా ప్రాణం, నా బంగారం, నువ్వు నిన్ను పెట్టి ఎక్కడికి పోతాను నేను, లేదు లేదు అని చెప్పేసి అంటే. అలా అనగానే మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చేసిన తర్వాత చూసుకొని, ఓహో ఇది పరిస్థితి అని చెప్పి తెలుసుకొని ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ తెల్లారిన తర్వాత పొద్దున్నే మళ్ళీ పోలీసు సేవకు బయలుదేరేస్తాడు.
పూల శాఖ బయలుదేరగానే భార్య ఏం చేస్తుందంటే ఆపుతుంది. అదేమిటండి పెట్టేపాడు అన్ని సర్దమున్నారు, మొత్తం రాత్రి సర్ది పెట్టేశాను, ఇక మనం వెళ్ళేదే మిగిలింది అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళేది అని చెప్పండి, శ్రీరంగానికి వెళ్ళిపోదాం అన్నారు కదా, మీరే అన్నారు కదా, అందుకే అన్ని మొత్తం సిద్ధం చేసి పెట్టేశాను. ఎవరున్నారు, ఎప్పుడు అన్నారు? ఏమండి ఎంత కొత్తగా మాట్లాడతారు, రాత్రి కదా చెప్పారు, ఇక్కడ మనం ఉండలేము, ఈ కష్టంలో మనం ఇక్కడ ఉండి సేవ చేయలేము, అదేదో శ్రీరంగం వెళ్ళిపోయి అక్కడే సేవ చేసుకున్నాను మీరే అన్నారు కదా, అందుకే నేను సర్దేశాను నేను. అప్పుడు ఆయన అంటాడు, ఏం కష్టం అసలు ఏమిటి అని. మీరు రాత్రి ఏమన్నారు, ఇక్కడ మనం కష్టపడి సేవ చేసే బదులు అదేదో అక్కడికి వెళ్ళి సౌకర్యంగా సేవ చేసేది మంచిది అని చెప్పేసి అన్నారు కదండి అని. ఆయన అన్నాడు, వసి పిచ్చిదానే, భగవంతుడు సౌకర్యంగా నువ్వు సేవ చేస్తుంటే నేను చూస్తాడు, అసౌకర్యమైన స్థితిలో కూడా నువ్వు సేవ చేస్తుంటే నేను గుర్తిస్తాడు. ఏదో నువ్వు సౌకర్యంగా అన్నీ బాగుంటేనే నాకు అన్నీ బాగుంటేనే నేను గుడికి వస్తాను, అన్నీ బాగుంటేనే నేను భగవంతునికి సేవ చేస్తానంటే సరేలే అని చెప్పి చూస్తాడు అంతే. నాకు ఏది బాగోపోయినా, ఎన్ని అసౌకర్యాలున్నా, అవరోధాలున్నా, ఆటంకాలు అడ్డంకులున్నా కానీ నేను స్వామి సేవ ఆపేది లేదు అని ఎవడైతే సేవ చేస్తాడో అతన్ని భగవంతుడు గుర్తిస్తాడు. అంతే కదా, చూడడం అనేటువంటిది జనరల్, అది గుర్తించడం అనేటువంటిది ఏంటంటే స్పెసిఫిక్. అది ప్రత్యేకంగా ఇదిగో ఈ భక్తుడు ఇంత అసౌకర్యాల మధ్యలో కూడా, ఇన్ని అవరోధాల మధ్యలో కూడా నన్ను సేవిస్తున్నాడు అని భగవంతుడు గుర్తిస్తాడు. కాబట్టి మనము ఈ అసౌకర్యాల్లో, ఈ అవరోధాల్లో, ఇక్కడ కష్టాల్లో ఉండి సేవ చేసేదే భగవంతుడు గుర్తిస్తాడు అని చెప్పాను. మరి రాత్రి ఏమో అట్లా చెప్పారు కదండి అని చెప్పేసాను. ఏమో మరి పొరపాటున అంటే అన్నానేమో, కానీ సత్యం మాత్రం ఇదే అని చెప్పాడు. ఆమె అక్కడికి వదలేదు పట్టుదల. ఆమెకి ఏమిటంటే శ్రీరంగం ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపోదాం అనేసి. అందుకని ఆమె ఏముందంటే, అలా కాదు, మీరు రాత్రి ఏమన్నారు ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇక్కడ బాలాజీకి సేవలు చేసి ఇది కష్టాలు పడే బదులు అక్కడికి వెళ్ళి రంగనాథ స్వామికి హాయిగా సేవలు చేసుకున్నాము, గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయేసి గురుదేవ్ మా వల్ల కాలేదు, అక్కడ మేము సేవలు చేయటం కుదరలేదని ఒక మాట చెప్పేస్తే అయిపోయింది కదా ఏమిటి అని చెప్పేసి అన్నారు మీరు. అంతేకాకుండా గురువు దగ్గర లేకుండా మనం చేసే సేవ ఏం సేవ అని కూడా అన్నారు, అది కూడా గుర్తుకు తెచ్చుకోండి. గురువు గారికి మనం కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్నాము, గురువుగారి పాదాల దగ్గర ఉండి సేవ చేసుకుంటే సేవ అవుతుంది, కానీ గురువు గారికి ఇన్ని 100 మైళ్ళ దూరంలో ఉండి ఇక్కడ సేవ చేసుకునేది ఇది కూడా ఒక సేవేనా అని చెప్పి మీరే అన్నారు కదా, ఇంకోసారి గుర్తుకు తెచ్చుకోండి అని మళ్ళీ గుర్తు చేస్తాను. దానికి ఏమన్నాడు అనంతాచార్య అంటే, నీకు తెలియదయ్యా, గురువు దగ్గర ఉండి సేవ చేయడము, గురువు దూరంగా ఉండి సేవ చేయడం అనేటువంటిది ముఖ్యం కాదు, గురువు చెప్పింది చేయడం అనేది ముఖ్యం. గురువు ఏం చెప్పారు, తిరుమలకి వెళ్ళి బాలాజీకి సేవ చేయమని చెప్పారు. గురువు ఇప్పుడు ప్రత్యక్షంగా మన దగ్గర లేకపోయినా కానీ గురువు గారి సూచన మన దగ్గర ఉంది కాబట్టి, గురువు గారి ఆజ్ఞ మన దగ్గర ఉంది కాబట్టి గురువు మన దగ్గర ఉన్నట్లే. గురువు యొక్క ఆజ్ఞకిను గురువుకి వ్యత్యాసం లేదు. గురువు ఆజ్ఞ గురువు ఒకరే. గురువు ఆజ్ఞతో వచ్చి ఇక్కడ మనం కొండ మీద స్వామికి సేవ చేస్తున్నాం కాబట్టి గురువు మనతో ఉన్నట్లే. విడిగా మనం గురువు యొక్క సమక్షం కోసం, సాంగత్యం కోసం శ్రీరంగానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడుండి సేవ చేసుకునేదే గురువు యొక్క నిజమైనటువంటి సాంగత్యం అని చెప్పాను. ఆమెకు నిరుత్సాహం వచ్చేసింది. ఇదేమిటండి మరి రాత్రి ఆ విధంగా చెప్పారు కదండి, పొరపాటున అంటే అని ఉంటాను, మర్చిపో, సత్యమైతే ఇది అని చెప్పాను. ఇంకా పట్టుదల వదలలేదు. ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేస్తుంది, మీరు రాత్రి ఏమన్నారు ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇక్కడ ఈ కష్టం పడే బదులు ఏమిటి అక్కడికి వెళ్ళి రామానుజాచార్య దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి, స్వామి ఆ కష్టం ఏదో పడలేను, నన్ను క్షమించేసేయండి, ఏమిటి ఏదో అప్పుడంటే ఏదో టక్కన పెద్ద ధీరులాగా లేచి నిలబడ్డాను, కానీ నేను ధీరుణ్ణి కాదు, నేను భీరుణ్ణి అని చెప్పేసి ఒప్పేసుకుంటాము అని చెప్పి మీరు అన్నారు కదండి. ఆ ఆనందాచార్య అంటాడు, ఎట్లా మనం ఒప్పుకుంటాము, నేను ధీరుడిగా ఆ రోజు భక్తులందరి ముందు లేచి నిలబడి నేను చేస్తాను కొండ మీద స్వామికి సేవ అని చెప్పి లేచి నిలబడ్డప్పుడు, ఈ రోజు మళ్ళీ అక్కడికి పోయేసి భక్తుల మధ్యలో నేనేమి చేయలేక చేతులు ఒప్పుకుంటూ వచ్చేసాను, ఖాళీగా చేతగాక వచ్చేసానని చెప్పేసి నేను చెప్పమంటావా శ్రీరంగంలో అందరి ముందు గురువు గారు నా మీద ఇన్ని ఆశలు పెట్టుకుని పంపిస్తే అది నా వల్ల కాదు అని చెప్పేసి. మరి రాత్రి ఆ విధంగా మాట్లాడారు కదండి, పొరపాటును మాట్లాడి ఉంటాను కానీ సత్యమైతే ఇది అని ఇక ఒప్పుకోలే. ఇంకా చివరికి ఇంకొక శక్తివంతమైనటువంటి అస్త్రం వేసింది అనమాట. ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకోండి, రాత్రి మీరు ఏమన్నారో, ఇక్కడ ఈ అడవిలో ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మాపైనా సరే ఈ క్రూర మృగాల బారిన పడి మనం చస్తాము, దీని బదులు అదేదో ఆ గురువు దగ్గర సేవ చేసుకుంటే ఆయన పాదాల దగ్గర చచ్చేది మేలు అని చెప్పి కూడా మీరు అన్నారు, అది ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకోండి. దానికి ఆయనే ఉన్నారంటే, గురువు గారి సేవ కోసం ఈ క్రూర మృగాల బారిన పడి ఇక్కడ చచ్చేదే మేలు, గురువు గారి సేవను కాదని ఆయన పాదాల దగ్గర ఉండి అక్కడ ప్రాణం వదిలే దానిలో పెద్ద విషయం ఏముంది, గురువు గారి ఆజ్ఞ కోసము ఇక్కడ మనం ప్రాణం వదిలేదే మేలు. ఒకవేళ అడవి మృగాలు వచ్చి మనం తినేస్తే తినివేని పర్వాలేదు,
అయినా కూడా గురువు ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆ అనుగ్రహంతో సేవ చేస్తున్నాం కాబట్టి సేవలో ప్రాణం వదిలేదే మేలు. ఎందుకంటే యుద్ధంలో ప్రాణం వదిలేదే సైనికుడి గొప్పతనం, వీర మరణమే మంచిది, అంతే కదా. అంతేగాని ఏదో ఎక్కడికో నాకు యుద్ధం చేయడం నా వల్ల కాలేదని చెప్పి పిరికి పందిలాగా పారిపోయేసి ఆ దారిలో పోతూ పోతూ ఏ గోతులోనూ నీతిలోనూ పడి చచ్చేది అది పెద్ద గొప్పతనం ఉంది. అనంతాచార్య అన్నాడు, భగవంతుడి సేవ కోసం గురువు గారు ఇక్కడ పంపించారు, ఈ సేవలోనే ఏదో ఒకటి అలసిపోయినా అసలే పోయినా అంతా ఇక్కడే ఏదైతే అది అవుతుంది కానివ్వండి, కానీ వెనుదిరిగేది మాత్రం లేదు అని చెప్పి ఇంకా ఆమె కూడా అర్థం చేసుకుంది అనమాట. అర్థం చేసుకొని సరేనండి మీరే చెప్తే నేను కూడా అదే, ఏమిటి మీరు చెప్పిన దానివల్ల నాకు ఎన్నో విషయాలు తెలిసినాయి, చాలా సంతోషం, నేను కూడా భగవంతునికి సేవ, మీ పాదాల సేవ, స్వామి పాదాల సేవ జీవితాంతం చేసుకుంటానని చెప్పి ఆమె కూడా విశ్వాసంతో ఒప్పుకుంది.